హాయ్ హలో గైస్ జై భీమ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే అండ్ బైస్కిల్. సో ఈ మన ఈక్వాలిటీ యాత్రలో ఈరోజు వచ్చేసి అయితే డే 15. ఇక మనం అయితే సైకిల్ అయితే ప్యాక్ అయిపోయింది. నైట్ ఇక్కడ భారత్ బంగ్లో వండుకొని ఉండే. సో స్టార్ట్ అయిదాం. ఎలా కొత్త కొత్త లొకేషన్లో యూస్ చేద్దాం, ఇంకా డిఫరెంట్ ఏమేమి ఉన్నాయో చూపిస్తా. సో గైస్ మనం అయితే స్టార్ట్ అయినాక అయితే చాలా సేపటి నుంచి చూస్తున్నాం. అసలు అంటే ఈరోజు సండే అని కావచ్చు, చాలా వరకు క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక బ్రేక్ఫాస్ట్ సెంటర్ కూడా లేకుండే. అందరి దగ్గర అదే చాయ్ కాఫీ అవి మాత్రమే ఉండే. సో ఆ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చినాక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దొరికింది. ఈ దారిలో వచ్చేసి అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో గాయస్ ఇందాక ఇప్పుడు చూపెట్టినా కదా, అది గవర్నమెంట్ కాలేజ్, అది మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. సో నేను తమిళనాడు నుండి అబ్జర్వ్ చేసుకుంటున్నా ఏంటంటే, మన దగ్గరతో పోల్చుకుంటే, మన దగ్గర కానీ బయట స్టేట్స్తో పోల్చుకుంటే తమిళనాడు అండ్ కేరళ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అన్నట్టు. మళ్ళీ మన దగ్గర ఎట్లా అంటే ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ యూనివర్సిటీలలో మాత్రమే ఫ్రీగా ఉంటుంది. బట్ ఇక్కడ ఎట్లా అంటే ప్రతి ఒక్క డిస్టిక్లో ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ ఆర్ట్స్ సైన్స్ ప్రతి ఒక్క దాంట్లో ఫ్రీ ఎడ్యుకేషన్. తమిళనాడు అండ్ కేరళలో మొత్తం ఫోకస్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ మీదే ఉంది. మన దగ్గర కనీసం ప్రాపర్గా గవర్నమెంట్ స్కూల్స్ కూడా కరెక్ట్ లేవు. బట్ ఇక్కడ అయితే అన్ని విధాలుగా గవర్నమెంట్ నుంచి ఎడ్యుకేషన్కి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నట్టు. అంటే నేను ఒక 1 వీక్ నుండి అబ్జర్వ్ చేస్తాను. ఈ తమిళనాడు అండ్ కేరళ అయితే బయట దానికి అవసరం లేని దానికంటే అవసరమయ్యే దాని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇక్కడ హాస్పిటల్స్ పరంగా కానీ, ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా వరకు గవర్నమెంట్ లైక్ కొన్ని ప్లేసులలో చూసుకుంటే అమ్మాయి హాస్పిటల్ అయినా ఇంత దారుణంగా ఉన్నది అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం అసలు మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుడు కానీ, ఎప్పటికప్పుడు 24 hours ఎమర్జెన్సీ పరంగా డాక్టర్స్ కానీ అట్లా అవైలబుల్ ఉన్నారు. సో అంటే ఇక కేరళ తమిళనాడు గవర్నమెంట్ అయితే బాగా మంచిగా పని చేస్తుంది. అంటే ముఖ్యంగా మనకు ఇప్పుడు కావాల్సింది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో అవి రెండింటి మీద అయితే కరెక్ట్గా ఫోకస్ చేసి పని చేస్తాను ఇక్కడ గవర్నమెంట్ అయితే. ఇప్పుడు స్కూల్స్ లైక్ ఫస్ట్ ప్రైమరీ టు అంటే మనకు అక్కడ ఇంటర్ ఎట్లనో ఇక్కడ లైక్ 11th and 12th ఉంటుంది. సో అండ్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా నీకు ప్రతి ఒక్క కాలేజ్ బిల్డింగ్స్ కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాయి. అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, ఇష్యూ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు రిపేర్ జరుగుతూనే ఉంటాయి. బట్ ఇప్పుడు మన దగ్గర కానీ కొన్ని ప్లేసులలో చూసుకున్నట్టయితే ఆడ ఇప్పుడు చాలా వరకు మన దగ్గరనే స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్. అదే స్కూల్ అన్నట్టు కూడా ఉండదు, అంత దారుణంగా ఉంటాయి. బట్ ఇక్కడ అట్లా ఇక్కడైతే ఏమైనా రిపేర్లు ఉన్నా కానీ, స్కూల్ బాగాలేకున్నా కూడా వెంటనే పనులు అయిపోతాయి అన్నట్టు. నేను తమిళనాడు అక్కడ ఒక వీడియో చూపెట్టిన. సో అందులో ఎట్లా అంటే అది ఎట్లా అనుకుంటే ఒక అసెంబ్లీ టైప్ ఉన్నది. బట్ తీరా చూస్తే అదేమో గవర్నమెంట్ స్కూల్, జస్ట్ స్కూల్ అంటే ప్రైమరీ టు 11th 12th అట్లా ఇంటర్ వరకు అన్నట్టు. అది గవర్నమెంట్ స్కూల్ అంటే మన వాళ్ళు ఎవరు నమ్మరు, అంత మంచిగా ఉన్నాయి ఇక్కడ. అది అంటే నేను ఈ 1 వీక్ నుండి తమిళనాడులో కేరళలో అబ్జర్వ్ చేసింది ఇప్పటివరకు. సో గాయ్స్ ఇది వచ్చేసి అయితే గురువాయూర్ శ్రీకృష్ణ స్వామి టెంపుల్ అన్నట్టు. ఇది కేరళలోని త్రిశూర్ డిస్టిక్లోని అతి పురాతనమైన చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ అందరూ అయితే ఒక ట్రెడిషనల్ డ్రెస్సింగ్తో అయితే వస్తారు. సో గాయ్స్ మనమైతే లోపలికి వెళ్ళి అయితే వచ్చేసినాం. లోపల వీడియోస్ తీయడానికి అయితే పర్మిషన్ లేదు. సో ఈ టెంపుల్ వచ్చేసి ఎట్లా అంటే ఇది వాయుదేవుడు అండ్ గురువు అయితే ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. ఇది వచ్చేసి అయితే 5,000 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి. ఇక్కడ లోపల యూత్ ఎట్లున్నదంటే అప్పుడు ఎవరైతే గుడి నిర్మించారో వాళ్ళైతే ప్రాణం పెట్టి మరీ నిర్మించినట్టున్నారు. అంత అద్భుతంగా ఉన్నది లోపలైతే. ముఖ్యంగా ఇది కృష్ణ డివోర్స్కి అయితే విజిట్ చేయాల్సిన ప్లేసు. ఖచ్చితంగా రావాలి ఇక్కడికైతే, ఎందుకంటే అంత అద్భుతంగా అయితే ఉన్నది లోపల. ఇక్కడ అందరూ నమ్మేది ఎట్లా అంటే ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే ఇక్కడ భక్తులు అయితే అనుకుంటారు. అసలు బ్యూటిఫుల్ ఉన్నది లోపల ఎన్విరాన్మెంట్ కానీ, ప్రతి ఒక్క దగ్గర మర్రి చెట్లు ఉన్నాయి. అంటే అంత చల్లగా ఇప్పుడు ఇక్కడ ఎంత ఎండ ఉన్నా కానీ ఇక్కడ అంతా లోపల చల్లగా ఉన్నది. ఖచ్చితంగా అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇదైతే మన త్రిశూరు కేరళ. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కర్ణాటక అండ్ తమిళనాడు తెలంగాణ నుంచి కూడా ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళిపోయారు. సో అన్న అయితే మనకు ఇక్కడ మధ్యలో కలిసిండు అండ్ స్నాక్స్ అండ్ జర డ్రింక్ ఇప్పిస్తాడు. బెంగళూరులో కన్న కలిసిండు కదా ఇచ్చారు అన్న రైడర్. సో అన్నలాగానే అన్న కూడా అప్పుడప్పుడు అట్లా బయటికి వెళ్తాడంట. సో అట్లనే వెళ్ళంగా మనకైతే కలిసిండు. కలిసి అప్పుడు అసలు వీడియో తీసుకుందాం అనుకున్నా. ఆల్మోస్ట్ నాది 1% ఉంటే స్విచ్ అప్ అయ్యే స్టేజ్ ఉండే. సరే ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ వచ్చినాం.
ఇది తినేసినాం. అన్నది ఇక్కడ సైకిల్ స్టోర్ ఉందంట. స్టోర్ ఏమన్నా నీకు రిపేర్ ఉంటే చెప్పు, నేను చేసి ఇస్తా అన్నాడు. సో మనది జర స్టాండ్ అటు ఇటు ఇష్యూ ఉన్నది. సో అది చిన్నగా చేయించుకొని కొంచెం మళ్ళీ బ్రేక్ నిన్న అన్ని సార్లు తొక్కి అది బాగా అంటే లైట్గా లూజ్ అయింది. సో వీలైతే అది కూడా చేయించేసుకోవాలి. సో గాయస్ మనమైతే త్రిశూర్ నుండి వెళ్ళంగా ఈ అన్ననే కలిసింది. అన్న అండ్ అన్న వాళ్ళ ఫ్రెండ్. అన్నది ఇక్కడ మెకానిక్ షాప్ అయితే మనకు అన్ని విధాలుగా అయితే రిపేర్ చేసి ఇచ్చిండు. మనకైతే బయట ఒక చేపిస్తే కానీ దగ్గర ఒక 4-5 వేలు అవుతాయి. బట్ అన్న మనకైతే మొత్తం ఫ్రీగా చేయించిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అన్న చేత అయితే మనది ఫస్ట్ సీట్తో స్టార్ట్ చేసిండు. సీట్తో అది చాలా వరకు వెళ్ళిపోయింది. నాకు కూడా తెలియదు అన్ని రిపేర్లు ఉన్నాయని. సో ఇది వచ్చేసి అయితే అన్నది స్టోరు. అంటే ఓన్లీ రిపేర్స్ అయితే చేస్తాడు. మెకానిక్ అన్నట్టు అన్న, సైకిల్ మెకానిక్. ఆల్మోస్ట్ ఒక 2 గంటలు అయితే పట్టింది అన్నట్టు మనకు ఈ రిపేర్లు అవన్నీ కావడానికి. నాకు కూడా తెలియదు అన్ని రిపేర్లు ఉన్నాయని. లైక్ ఆ గేర్స్ కానీ కొంచెం ఆ గేర్ వైర్ పోయి ఉండే. సో అవన్నీ చేసి పెట్టిండు అన్నట్టు. మళ్ళీ స్టాండ్ కొంచెం లూజ్ ఉండే అన్న కదా, అది కూడా చేసిండు. పాపం బాగా కష్టపడ్డాడు అన్న. నాకు అంటే ఇంత ఫ్రీగా చేస్తాడు కానీ అసలు మంచి అనిపించలేదు. అమ్మ ఇంత ఫ్రీగా చేస్తాడు ఏంది అన్న అని. నార్మల్గా అన్న ఈ రైడర్స్కి అట్లా తక్కువ తీసుకుంటాడంట. సో మనకైతే మొత్తానికి ఫ్రీ చేసి ఇచ్చిండు. కానీ బాగా కష్టపడ్డాడు. నేను చాలాసార్లు చెప్పాను అన్న ఏం కాదన్న పర్లేదు చిన్న చిన్న అడ్జస్ట్ అవుతుంది అంటే, లేదు నాకు తెలుసు నేను కూడా రైడింగ్ చేస్తాను, సో కష్టం ఎట్లుంటుందో నాకు తెలుసు అని మొత్తం చేసి ఇచ్చిండు. నిజంగా అన్నకి ఎన్నిసార్లు థ్యాంక్ చెప్పినా తక్కువే. సో యాక్చువల్ ముచ్చట ఏంటంటే మన వాళ్ళు జర కోనేరు ఉన్నది, స్విమ్ చేద్దామంటే స్విమ్ చేయడానికి అయితే వచ్చినాం. జర స్విమ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. సో గాయ్స్ మనమైతే ఈ కోనేరులో అయితే స్నానం చేసినాం. మన దగ్గర ఎట్లా అంటే కోనేరులో కనీసం కాలు కడుక్కోవడానికి కూడా ఇక కష్టం అన్నట్టు. కానీ ఇక్కడ మాత్రం అసలు ఘోరంగా క్లీన్గా ఉండే, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు, స్విమ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇటు పక్కన గుడి. సో ఇది వచ్చేసి అయితే కోనేరు. हैदराबाद से केरला के घूमने को आया। और कन्याकुमारी जाएगा? नहीं जाएगा। हाँ इधर से कन्याकुमारी तक। हाँ थैंक यू हाँ तेलंगाना टू केरला। हाँ केरला त्रिशूल टू कन्याकुमारी। अभी किधर? इधर से कन्याकुमारी जाना। हाँ इधर से कन्याकुमारी जाना। 15 डेज हुआ। हाँ ये 15 डेज। इधर मिला रोड में। अकेले नाइटा पेट्रोल बंक हाँ टेंट है। थैंक यू हाँ खाना होटल में। हाँ या ज्यादा खाना खाने के लिए बोल। हाँ ओके हाँ इधर क्या काम करते हैं? स्टडी करता मैं LLB कर रहा हूँ। हाँ LLB की पढ़ के हाँ हाँ डोंट नो उतना प्लानिंग कुछ नहीं है। हाँ मास्क है अभी 15 दिन हो गए। हाँ अभी 15 दिन। साई किरण LLB हाँ कितना अभी फर्स्ट ईयर है। हाँ स्मॉल टायर हाँ हाँ नेक्स्ट राइड को लेता ओके थैंक यू നല്ല പുതിയ സൈക്കിൾ നേരത്തെ ഓടുന്ന സൈക്കിൾ ओके थैंक यू हाँ अभी कहाँ जाएगा? वाडानपल्ली। हाँ वाडानपल्ली तो सीधा वाडानपल्ली नो अरे സന്തോഷം ബൈ थैंक यू अंकल ओके अंकल थैंक यू साई किरण ఓకే అంకుల్ బాయ్. సో అన్న అయితే మనకైతే ఇవి కొనిచ్చిండు. సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి ఇచ్చి పంపించాలని ఇవి కొనిచ్చి పంపిస్తాను అన్నట్టు. సో గాయస్ ఇప్పుడే అఖిల్ అన్న మెకానిక్ అన్న అయితే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసి వెళ్ళిండు. సో మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వడ్డన్పల్లికి అయితే వెళ్తున్నాం. సో రేపటి నుంచి ఆ వ్యూ అంతా ఇంకో లెవెల్ ఉంటుంది అన్నట్టు. అండ్ ముందు కంటే ఇప్పుడు సైకిల్ ఎట్లా అంటే నేను కొన్నప్పుడు ఎట్లా ఉండేనో అట్లా అయిందన్నట్టు. ఇది ఆల్రెడీ 3 years అవుతుంది కొని ఇప్పటివరకు ఇది థర్డ్ రైడ్. బట్ అప్పుడు ఎట్లా ఉండనో ఇప్పుడు అట్లా అయిపోయింది. అంతా మంచిగా చేసిండు అన్న అయితే. సో గాయ్స్ మనమైతే త్రిశూర్ నుంచి ఒక 20 kilometers వచ్చేసినాం. ప్రస్తుతానికి నేను ఎక్కడున్నా అంటే ఐ విల్ షో యూ. అమ్మ అసలు ఈ లైటింగ్ కూడా సరిపోతలేదు.
మోస్ట్లీ సౌండ్తో అర్థం అవుతుంది. ప్రస్తుతానికి అయితే మనం బీచ్కి వచ్చినాం. అసలు నాకు తెలిసి రేపు ఆల్మోస్ట్ మన రైడ్ మొత్తం అయితే బీచ్ పక్కనే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నైట్ ఏర్పడతలేదు, లైటింగ్ కూడా కొంచెం తక్కువ ఉన్నది, చూపిస్తా. ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు వీలైతే నైట్ స్టే బీచ్లనే అనుకుంటున్నా, చూడాలి ఏమవుతుందో. ట్రై చేస్తా, ఒకవేళ పాసిబుల్ అయితే నైట్ స్టే ఇక్కడ బీచ్లనే అన్నట్టు. సో గాయ్స్, మనమైతే అక్కడ బీచ్ నుండి వచ్చేసినాం. అక్కడ అంటే స్టే చేయడానికి ట్రై చేసినాం, కానీ అంటే అక్కడ ఏదైనా పర్మిషన్ తీసుకుందామంటే ఎవరికి హిందీ వస్తలేదు, ఇంగ్లీష్ వస్తలేదు. ఒక 4-5 అడిగినా ఎవరి నుంచి ఏం రెస్పాన్స్ లేదు. సర్లే రేపు ట్రై చేద్దాం మళ్ళీ, అంటే ఆల్మోస్ట్ మొత్తం మనది బీచ్ రోడే ఉంటుంది, ఎక్కడైనా ఛాన్స్ ఉంటే మళ్ళీ స్టే చేయొచ్చు కదా అని అనుకున్నా. సో మనమైతే ఇక్కడ ఒకటి ఇండియన్ ఆయిల్ అవుతుంది, ఇక్కడైతే పడుకోవడానికి వచ్చినాం. రేపటి నుంచి కొంచెం డిఫరెంట్ వ్యూస్ చూద్దాం ఇక. సో ఈరోజు వచ్చేసి అయితే మన రైడ్ అయితే ఎండ్.